తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది నిమగ్నమవుతున్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 15,31,410 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా 16,34,120 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 16,23,149 మంది ఓటర్లు తమ ఓటు వేయనున్నారు. కోనసీమ జిల్లాలో 1,644 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 1,640 పోలింగ్ కేంద్రాలు, తూర్పుగోదావరి జిల్లాలో 1,577 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జరగబోతోంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 4,861 పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రం మొత్తాన్ని రికార్డు చేయనున్నారు. ఎన్నికలలో గొడవలు తలెత్తకుండా పోలీసులు నిఘా పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది ఇప్పటి నుంచే విధుల్లో నిమగ్నం కావడం జరిగింది. ఎన్నికల పోలింగ్ను నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఈవీఎంలు వంటి సామగ్రిని అన్నింటినీ కూడా పోలింగ్ కేంద్రాలకు ఇప్పటి నుంచే సిబ్బంది తరలిస్తూ ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల ప్రాంతం నుంచే ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడం జరుగుతుంది. రేపు ఉదయం 5:30 గంటల నుంచి తొలుత ఎన్నికల సిబ్బందికి మాక్ డ్రిల్ అనేది నిర్వహిస్తారు. ఇరు పార్టీల ఏజెంట్లు వచ్చిన తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించిన తర్వాత ఉదయం 7 గంటల సమయం నుంచే ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగబోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు, ఎన్నికల అధికారులు భారీ భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ తో పాటుగానే పోలీసు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లను ప్రలోభానికి గురి చేయకుండా ఉండే విధంగా వెబ్ కాస్ట్ ను రన్ చేస్తూ ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అనేది పోలీసులు అమల్లో పెట్టడం జరిగింది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోనే ప్రతి ఒక్కరూ అంటే ఉండే విధంగా 5గురు మించి గుమ్మిగూడి ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద ఈసీ నిబంధనల ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇరు పార్టీలు కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరంగా నిర్వహించింది. మరొకసారి అధికారంలోకి రావాలని వైసీపీ, ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్న ఒకవైపు కూటమి హోరాహోరీగా ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఓటర్లు ఎవరికి మద్దతు తెలపబోతున్నారనేది ఉత్కంఠగా మారినటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఓటర్లను ప్రలోభగా గురి చేయకుండా ఉండే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా జిల్లాల ఎన్నికల అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 16 లక్షల ఓట్లుంటే కోనసీమ జిల్లాలో 15 లక్షలు, కాకినాడ జిల్లాలో 16 లక్షలు, ఓవరాల్గా 47,88,000 ఓట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఎవరైతే రౌడీ షూట్ ఉండి కొంతమంది ఎన్నికలను ప్రభావితం చేస్తారనుకుంటున్నారో వారందరినీ ముందుగానే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో 399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అది అల్లూరు జిల్లా కిందకు వస్తుంది. అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, అందులోనూ 239 సమస్యాత్మక కేంద్రాలు ఎక్కువగా ఉండడంతో వేలాది మంది పోలీసులు ఇక్కడ నిఘా ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తీసుకొచ్చి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటల తొలుత సమస్యాత్మక ప్రాంతం కావడంతో సాయంత్రం 4 గంటలకే రంపచోడవరం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ముగుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలు ముగుస్తుంది. ముగిసిన తర్వాత వీటన్నిటిని స్ట్రాంగ్ రూమ్ కి తరలించేందుకు ఒక ప్రత్యేక హెలికాప్టర్ను కూడా రంపచోడవరంలో సిద్ధం చేశారు. హెలికాప్టర్ ద్వారా ఈవీఎంలు అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ కి భద్రత పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ 3 జిల్లాల్లో కూడా రేపు సాయంత్రం 6 గంటలకే ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. గతంలో జరిగినటువంటి పోలింగ్ శాతానికంటే ఏడాది పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, కాకినాడ జిల్లా కావచ్చు, కోనసీమ జిల్లా కావచ్చు, ఇలా ప్రతి ఒక్క జిల్లాలో కూడా 300 నుంచి 400 సమస్యాత్మక ప్రాంతాలతో పాటు సాధారణ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ భద్రత నడుమ ఈ ఎన్నికలను పోలింగ్ నిర్వహించేందుకైతే సిబ్బంది ఇప్పటి నుంచే నిమగ్నమయ్యారు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఇప్పటి వరకు
ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. తుది అంకానికి మరొక కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. రేపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపుల 2024 ఎన్నిక 4వ దశ ఆంధ్రప్రదేశ్‌లో ముగియబోతుంది. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు పరిధిలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటు 19 నియోజకవర్గాలు, 3 పార్లమెంటు పరిధిలో ఎన్నికలు జరగబోతున్నటువంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ నిలబడడం, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిలబడడం, ఈ ఇద్దరు అభ్యర్థులు నిలబడడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఈ దఫా గెలుపు ఓటములు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది, కూటమికి సపోర్ట్ చేస్తారా లేదంటే వైసీపీకి సపోర్ట్ చేస్తారా, ఇలా రకరకాల చర్చ ప్రజల్లో నడుస్తున్నటువంటి సందర్భంలో ఎన్నిక ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది. కేవలం తిరుమలతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా నుంచి.